మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడలో ఈ నెల 7న ఫంక్షన్ నిర్వహణకు అధికారులు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సందిగ్ధత ఏర్పడింది. అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఆడియో ఫంక్షన్ ను హాయ్లాండ్ లో నిర్వహించి తీరుతామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హాయ్లాండ్ లోనైనా నిర్వహించి తీరుతామని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాపై ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరో నటిస్తున్న ఈ చిత్రం సక్సెస్ఫుల్ అవ్వాలంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విజయవాడలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వని నేపథ్యంలో హాయ్లాండ్లోనైనా సరే నిర్వహించి తీరుతామని మెగా ఫ్యాన్స్ తేల్చి చెబుతున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సలాం అందిస్తారు. సలాం. రవి, ఏదైతే మెగాస్టార్ ప్రతిష్టాత్మక 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా నటించడం జరుగుతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా 4వ తారీఖున గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్జీ యూనివర్సిటీలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే అది స్థల ప్రభావం వల్ల అది అందుబాటులో లేకపోవడం, ఆ స్థలం సమీకరణ ఏదైతే అభిమానులు చిరంజీవి మెగాస్టార్ అభిమానులు ఏదైతే ఉంటుందో అది రావడానికి చాలా మంది వస్తారు కాబట్టి చెప్పేసి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కార్పొరేషన్ కి అలాగే పోలీసులు అనుమతి కోరుకుంటూ లెటర్ కూడా పెట్టడం జరిగింది. అయితే అన్యూన్యంగా ఈ రోజు పోలీసులు ఏదైతే ఉందో ఈ బందోబస్తు నిర్వహించడం చాలా కష్టతరం అవుతుందిగా అని చెప్పేసి నిర్వహణ మా వల్ల కాదని చెప్పేసి అనుమతి అయితే నిరాకరించారు. అలాగే ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం ఉందో లోపల బయట చేపించుకోవడానికి అనుమతి ఇస్తాం, కానీ లోపల ఏదైతే క్రికెట్ స్టేడియం ఉంటుందో ఆ స్టేడియంకి మాత్రం అనుమతి ఇవ్వలేమని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళు అనుమతిని కూడా నిరాకరించడం జరుగుతుంది. అయితే ఇది మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 ఏదైతే ఉందో దానికి రాజకీయ రంగు పులుముకుందని చెప్పి అయితే మాత్రం అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదైతే గతంలో చూసినట్టయితే టీడీపీ ఎమ్మెల్యే అలాగే సినీ హీరో అయిన బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణికి తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ఘనంగా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అలాగే చిరంజీవి మెగాస్టార్ హీరో అయిన చిరంజీవి మాత్రం ఏదైతే విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేసుకోవడానికి ఉన్నారో అనుమతి నిరాకరణ ఎలా చేస్తారని చెప్పి మాత్రం ఈ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రం చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఏదైతే ఉందో హైలాండ్ లో 7వ తారీఖున ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని చెప్పి దానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. తొలుత మొట్టమొదటిగా గుంటూరులోని బిఆర్ స్టేడియం బ్రహ్మానంద స్టేడియంలో ఆడియో ఫంక్షన్ చేస్తామని చెప్పి పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా మరి అనివార్య కారణాల వల్ల మరి కారణాలు అయితే ఏదైతే ఏమైంది కానీ అక్కడ కూడా అనుమతి నిరాకరించడం, దాని తర్వాత హైలాండ్ చివరిలో హైలాండ్ మాత్రం ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే చిరంజీవి అభిమానులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ రోజు అల్లు అరవింద్ మధ్యాహ్నం మంగళగిరిలో హైలాండ్ లో ప్రెస్ మీట్ పెడతారని చెప్పి మాత్రం చెప్తారు. అయితే ఎవరైతే బన్నీ వాసు అని చెప్పి పిలువబడే చిరంజీవికి అతి సన్నిహితంగా ఉండే బన్నీ వాసు చెప్పిన సమాచారం మేరకు చిరంజీవి ఫ్యాన్స్ తో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి రాజకీయ రంగు ఎట్లాగే లేదు, ఇది అనుమతి లేకపోవడం వల్ల ఇది చేస్తాం, దీన్ని కొంచెం రాతాంతం చేయొద్దని చెప్పి ఆయన అభిమానులకు కూడా పిలిపినవ్వడం జరుగుతుందని చెప్పి మాత్రం అభిమానులు చెప్తాం. కానీ చూసుకున్నట్టయితే మాత్రం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం రాజకీయ రంగు పులుకుందని చెప్పి మాత్రం చాలా మంది మెగాస్టార్ అభిమానులు మాత్రం చేస్తారు. అయితే ప్రస్తుతానికి హైలాండ్ లో కూడా 7వ తారీఖున ఈ ఫంక్షన్ జరుపుకోవడానికి అనుమతి ఇస్తారా లేదా అనేది మాత్రం కొంచెం సందిగ్ధంగా ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మరి గుంటూరు జిల్లా పోలీసులు దీనికి అనుమతి ఇవ్వాలి, మరి గుంటూరు జిల్లా పోలీసులు కూడా దీనికి అనుమతి ఇస్తారా లేదా అని చెప్పి మాత్రం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ నటించింది, రెండు కూడా ఒకేసారిగా ఒకే నెలలో సినిమా కూడా రిలీజ్ అవడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుందా లేకపోతే సినిమా పరంగా ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా టీడీపీ ఉంది కాబట్టి దీనికి అనుమతి నిరాకరిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన తను. మరి అల్లు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారు, మరి ప్రెస్ మీట్ లో పాల్గొంటారా, ప్రెస్ మీట్ పెడతారా రెండింటికి హైలాండ్ లో అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. మరి ప్రస్తుతానికి అయితే మాత్రం రెండింటికి హైలాండ్ లో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అన్నారు. మరి ప్రెస్ మీట్ లో ఏమన్నా మాట్లాడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది. రవి, థ్యాంక్ యూ సలాం ఫర్ ద అప్డేట్స్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో అంటే 2 గంటల సమయంలో అల్లు అరవింద్ మంగళగిరి చేరుకుంటారు, హాయ్లాండ్ ను సందర్శిస్తారు. అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపడానికి వీలుగా ఉందా లేదా అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ను
పోలీసులు అధికారులు అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు విజయవాడలో. ఈ ఫంక్షన్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయవాడలో ఈ నెల యాక్చువల్లీ 7th ఫంక్షన్ నిర్వహణ జరగాల్సి ఉంది. అయితే అధికారులు కానీ పోలీసులు కానీ అనుమతి ఇవ్వడం లేదు. ఒక రకంగా రాజకీయ రంగు పులుముకుంటోంది అని అనుకోవాలి. మెగా ఫ్యాన్స్ అయితే ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఒక రకమైన సస్పెన్స్ టెన్షన్ వాతావరణం నెలకొంది, సందిగ్ధత నెలకొంది. అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నారు ఆడియో ఫంక్షన్ను అట్లీస్ట్ హాయ్లాండ్లోనైనా నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.